రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అనేక పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే కళా వెంకట్రావు చెప్పారు. చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో కళా వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేశామని, ఉద్యోగ అవకాశాలు, ఆదాయం పెరిగేలా పరిశ్రమలను నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు ట్రైబల్ హబ్ తీసుకువచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని కళా వెంకట్రావు చెప్పారు. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేయలేని వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రణాళికాబద్ధంగా చేయటం అనేటటువంటిది దాని రిజల్ట్స్ కూడా ఆయన సాధిస్తారు. ఈవేళ ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తుంది. వలన ఇప్పుడు బావనపాడులో ఉండేటటువంటి ఏదైతే వస్తుందో ఆ పోర్టు కూడా సర్వేగా కట్టడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రలో ట్రిపుల్ ఐటీ చేస్తే పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే లోకి వెళ్తారు. ఉండేటప్పుడు ట్రిపుల్ ఐటీని కూడా శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో పెట్టడం జరిగింది. అలాగే పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. కాకుండా ఇప్పుడు అనేకమైనటువంటి టీసీఎస్ కానీ మిగతా టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని కూడా పిల్లలకు ఉద్యోగాల కోసం ఏదో అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్రాన్ని బాగు చేస్తామని డొల్ల కబుర్లు కాకుండా చేసిన ప్రణాళికాబద్ధంగా చేయటం అనేటటువంటిది దాని రిజల్ట్స్ కూడా ఆయన సాధిస్తారు. ఈవేళ ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ పేదరిక